తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ తీరు నిజాం పాలనను గుర్తు చేస్తోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి మోడీకి అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్ర పర్యటన తర్వాత ఏపీ కాళహస్తి సభలో మాట్లాడారు యోగి. మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. మెజార్టీ సీట్లు గెలిచేందుకు ఒక్కొక్కరిగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపల్లి, ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పెద్దపల్లి సభకు హాజరైన యోగి 5,500 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్నారు. దీని ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిస్టులకు బిర్యానీ పెడితే బీజేపీ సర్కారు ఉగ్రవాదులకు బుల్లెట్లతో సమాధానం చెప్పిందన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు యోగి. कांग्रेस पार्टी की सरकार में आतंकवादियों को बिरयानी खिलाया जाता है और भारतीय जनता पार्टी नेतृत्व की सरकार आतंकवादियों को बुलेट से जवाब देती है। टीआरएस 12% मुस्लिम आरक्षण की घोषणा करता है। తర్వాత కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో యోగి పాల్గొన్నారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు యోగి. కాంగ్రెస్ సర్కార్ సైనికుల చేతులు కట్టేస్తే మోడీ సర్జికల్ స్ట్రైక్స్ తో టెర్రరిస్టులకు బుద్ధి చెప్పారన్నారు. भारत के दुश्मनों को मुंहतोड़ जवाब देने के लिए भारत की ताकत का एहसास करा करके भारत के 130 करोड़ जनता का सम्मान बढ़ाने का कार्य करती है और इसीलिए तो आज पुनः एक बार फिर मोदी सरकार के भाव के साथ हम सबको कार्य करना हुआ। తెలంగాణలో ప్రచారం ముగించుకుని ఏపీ వెళ్లారు యోగి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. సభ తర్వాత తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశం మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు యూపీ సీఎం తెలిపారు. तिरुपति से मैंने लोक कल्याण के लिए देश की सुख और समृद्धि की कामना की है। ये हम सबका सौभाग्य है। भगवान वेंकटेश्वर तिरुपति बालाजी को कलयुग के भगवान के रूप में सर्वत्र पूजा जाता है। दुनिया के सामने भारत सबसे बड़ी आर्थिक महाशक्ति के रूप में उभरे, ये कामना भगवान वेंकटेश्वर मैंने यहाँ पर विशेष रूप से प्रार्थना के माध्यम से की। పోలింగ్ కు సమయం దగ్గర పడడంతో స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దింపుతోంది బీజేపీ.